అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ ఒక పరిహారాన్ని చెప్పబోతున్నానండి. అదే నారికేళ దీపం. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీకు, మీ కుటుంబానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు ఉన్నా, మనశ్శాంతి లేకపోయినా, ఎంత సంపాదించినా డబ్బు లేకపోవడం ఇలాంటి సమస్యలకు ఈ దీపం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. శివుణ్ణి భోలేనాథుడు అని అంటారు కదండి. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి అభిషేకాలు చేస్తూ శివనామాన్ని జపిస్తూ ఉంటారో వారి కోరికలను తప్పకుండా తీరుస్తాడు. ఈ నారికేళ దీపం ఏదైతే ఉందో సాయంకాలం 6 గంటల తర్వాత వెలిగించుకోవాలి. ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత శివుడి పంచాక్షరి మంత్రమైన ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉండాలి. ఈ విధంగా పూజించడం వల్ల మీకు ఖచ్చితంగా శివానుగ్రహం కలిగి మీ ఆర్థిక సమస్యల నుంచి దూరం అవుతారు. ఈ నారికేళ దీపం ఏ విధంగా పెట్టాలి, వీటికి ఏవి కావాలి, ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఏదైతే 3 కళ్ళ భాగం ఉంటుందో ఆ కొబ్బరికాయలోనే దీపాన్ని పెట్టాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొబ్బరికాయని తీసుకోవాలి. తర్వాత దీనికోసం ఒక ఇత్తడి పళ్ళాన్ని కూడా తీసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా పసుపుని నీటితో కలిపి ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఈ దీపాన్ని బియ్యంతో కలిపి పెట్టాలి. నేను ఇక్కడ 5 పిడికెళ్ళ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీకు కావాల్సి వస్తే 3 పిడికెలైనా సరే, 11 పిడికెలైనా సరే తీసుకోవచ్చు. దీపాన్ని అలంకరించడం కోసం కొన్ని పువ్వులను కూడా తీసుకోవాలి. దాంతోపాటు కుంకుమ, పసుపు, గంధాన్ని, అక్షంతల్ని కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనెను వాడుతున్నానండి. మీ దగ్గర కనుక ఉంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కూడా ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యి ఏదైనా లేకపోతే మీరు రోజు దేంతో అయితే పూజ చేస్తారో ఆ నూనెతోనైనా సరే దీపాన్ని పెట్టుకోవచ్చు. ఈ దీపం పెట్టుకునే విధానం చాలా సింపుల్గా ఉంటుందండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.